బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి సత్తా ఏమిటో మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నిరూపించింది. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయడంలో స్పెషాలిటీ అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకుంది. సంక్రాంతి బారిలో జనవరి 12న విడుదలైన ఈ చిత్రం 109 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. సంక్రాంతి పండుగ కావడంతో కుటుంబ ప్రేక్షకులంతా ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించడం, విక్టరీ వెంకటేష్ ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్లో మెరవడంతో సినిమాపై అంచనాలు పెరగడం, వాటిని అందుకోవడం జరిగింది. మొదటి రోజే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల వసూలును రాబట్టింది. సీనియర్ హీరోల చిత్రాల్లో ఆధిత్యక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ఇది కొత్త రికార్డును సృష్టించింది. ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూలు భారీగా వచ్చాయి. మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన వరప్రసాద్ గారు 57 రోజుల్లో రన్ పూర్తి చేసుకునే సమయానికి బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 304 కోట్ల నుంచి 305 కోట్లు వసూలు చేసింది. ఇందులో మన దేశం నుంచి వచ్చినవి 220 కోట్లు కాగా విదేశాల నుంచి వచ్చినవి 43 కోట్లు. ఈ చిత్రానికి దాదాపు 180 కోట్లు పైగా షేర్ వచ్చింది. 120 కోట్ల థియేటర్ కళ బిజినెస్ జరగా బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి బయ్యర్లకు, నిర్మాతలకు 70 కోట్ల నికర లాభాలు సంపాదించి పెట్టింది.